కాబట్టి సేంద్రియ వ్యవసాయంలో కూడా పైన స్ప్రేయింగ్స్ విషయం కూడా తీసుకోవచ్చు. పైన స్ప్రేయింగ్ విషయంలోకి వచ్చినా కానీ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పురుగు మందు కొట్టాల్సి వస్తుంది. అనేక సార్లు స్ప్రేలు కొట్టినప్పుడల్లా కొట్టిన ప్రతిసారి 1500 నుంచి 2000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ 2000 రూపాయలు ఖర్చు పెట్టేసి 10 సార్లు 15 సార్లు కొట్టి 30,000 40,000 రూపాయలు మనం పంట మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి మనం ఏం చేయాలి? సమస్య వచ్చినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు ₹1000 మందులు కొడతాం. పురుగు ఎక్కువ ఉధృతిగా ఉన్నప్పుడు ₹1000 మందులు కొట్టడం కంటే కూడా సేంద్రియ పద్ధతిలో కషాయాలు ఏమున్నాయి, ఏ కషాయం కొడితే కంట్రోల్ అవుతుంది. వేప గింజల నుంచి కొంత కషాయం తీయొచ్చు, వేప నూనె తీయొచ్చు. ఈ వేప నూనె కానివ్వండి, వేప నూనె కానుగ నూనె కాంబినేషన్లో కొట్టుకుంటే మనకి దోమ కానీ, నల్లి కానీ, పేను కానీ, గుడ్డు కానీ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. పూర్తిగా అదే పరిష్కారం నేను చెప్పను, కానీ ఈ మిక్సింగ్ ఆయిల్స్ లాంటివి వాడుకోవటం వల్ల మన పంట ఏంటంటే ఎఫెక్ట్ గురి కాదు. కాబట్టి ప్రతి విషయంలో కషాయాలు కొడతామా, లేదా మనకి బవేరియా బాషియానా, వర్టిసిల్లా, మెటారైజం ఇలాంటి కొన్ని పైన స్ప్రే చేసి కెమికల్ ఉన్న జీవన ఎరువులు ఉన్నాయి. ఏంటంటే కొన్ని బ్యాక్టీరియానే. సో మనకి పద్ధతి ఏదైనా కావచ్చు, ఎలాంటి ఆర్గానిక్లో అనేక మెథడ్లు ఉన్నాయి. మన పాలేకర్ గారు పెట్టిన కొన్ని కషాయాలు కొట్టుకోవచ్చు, జీవామృతాలు కొట్టుకోవచ్చు, దాంతోపాటు మన వేపగింజల కషాయాలు కొట్టుకోవచ్చు, దాంతోపాటు నూనెలు, అనేక రకాల నూనెలు ఇవ్వాలి. మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం. నూనెల వ్యవసాయం చాలామంది రైతులు చేస్తున్నారు. ఇలా నూనెలైనా సరే స్ప్రే చేసుకోవచ్చు. ఏది చేసినా మన పెట్టుబడి ఎంత పెడుతున్నాం, మన కెమికల్ కొట్టడం వల్ల మన పంటకి ఏంటి నష్టం. ఈరోజు మనం ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో మన చిల్లి ఆగిపోయిందంటే మెయిన్ రీజన్ వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే, అతిగా వాడిన కెమికల్స్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో మన కాయ అనేది ఎక్స్పోర్ట్ తీసుకోవట్లేదు. సో మనం ఇంత కష్టపడి ఇన్ని వేల పెట్టుబడులు పెట్టి మన పంట పండించినప్పటికి కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే కొనేవాళ్ళు లేరు. ఇవాళ కొన్ని లక్షల టిక్కీలు మన మిర్చి యార్డ్లో మన కాయలు ఆగిపోయాయి. ఎందుకు? భారీగా కెమికల్స్ కొడటం వల్ల. సో అందువల్ల సేంద్రియ పద్ధతిలో అవకాశం ఉన్న వరకు సేంద్రియ పద్ధతిలో న్యాచురల్గా కొట్టుకోగలిగిన ఆయిల్స్ కానీ, కషాయాలు కానీ కొట్టండి. ఎందుకంటే మీరే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం చేయమన్నాను కదా, అలేక చెప్పాడు సేంద్రియ వ్యవసాయం చేయమన్నాడు. రేపు పొద్దున్నే ఆవులు కొనాలి, బెల్లం తీసుకురావాలి, తర్వాత ఇంగువ తీసుకురావాలి, పుల్లటి మజ్జిగ కావాలి అంటే సాధ్యం కాకపోవచ్చు. అవన్నీ మంచియే. బట్ మనం చేసుకొని మనం తినగలిగితే ఓకే, తినగలిగే వరకు చేసుకోగలిగితే ఓకే. ఒక టెర్రస్ గార్డెన్లోనో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు మన సొంతాన్ని తినడానికి ఓకే. బట్ కమర్షియల్ మార్కెట్లో నిలబడాలి రైతు, ఈరోజు ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా. ఇవన్నీ చేసుకోవాలనుకున్నప్పుడు పూర్తిగా ఆ పద్ధతే మనం ఒక్కసారిగా వెళ్ళలేము. సో ఇయర్ బై ఇయర్ ఈ కషాయాల్లోకి, మజ్జిగలోకి, ఇట్లల్లోకి వచ్చే ముందు ఇంకొద్దిగా ఉన్న కెమికల్ పర్సంటేజ్ తగ్గించుకుంటూ వ్యవసాయం చేయడం మొదలుపెట్టండి.